నమస్తే, నేను ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎవరెవరు మోసపోతున్నారు, అదేవిధంగా మనం కూడా పెట్టుబడులు పెట్టాలన్నా కొనాలన్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్లో ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోతూ ఉన్నారు. ఏజెంట్లైనా కానివ్వండి, కస్టమర్లైనా కానివ్వండి. అసలు ఎక్కడ ఈ మోసాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఇదంతా ఎవరు మోసాలు చేస్తూ ఉన్నారు, ఒకవేళ మోసపోయిన వాళ్ళు ఉంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? వాళ్ళకు న్యాయం జరగాలంటే ఏ వేలో వెళ్ళాలి? మోసం అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. మోసం చేసే వాళ్ళు కూడా ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. సో మోసం చేయాలనుకుంటారు కాబట్టి అందరు అనుకోరు, కొందరు ఉంటారు అట్లా. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి ఫస్ట్. సో ఎక్కడైనా ఒక ప్రాపర్టీ మనం కొంటున్నామంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, విల్లా కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఎనీ కమర్షియల్ స్పేస్ కావచ్చు, ఎక్కడైనా సరే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే లొకేషన్ మంచిగా ఉందా లేదా అన్నది చూడాలి. లొకేషన్ బాగుందా, క్లియర్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. అంటే చాలామంది ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకోరు, లేదా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయరు. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా లేకపోతే అది ఎంత మంచి ప్రాపర్టీ అయినా సరే కొనొద్దు. సో ఇది మనం ఫస్ట్ చూడాల్సింది, డాక్యుమెంటేషన్ క్లియర్ ఉందా లేదా. డాక్యుమెంట్ మొత్తం క్లియర్ ఉంది, ఈసీలలో మొత్తం వాళ్ళ పేరు మీదనే ఉంది, లింక్ డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఒకవేళ మీరు ప్లాట్లో కానీ ఫ్లాట్లో కానీ వెళ్తే మీకు హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, ఒకవేళ మీరు డిటిసిపిలో వెళ్తే డిటిసిపి, ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా ఇది చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ కొందరు వస్తారు, మేము చూసినాం హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది అంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, డిటిసిపి అప్రూవ్డ్ ఉంది అంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ రీసెంట్ టైంలో నేను చూసిన కొన్ని కొత్త కొత్త మోసాలు కూడా పుట్టుకొచ్చినాయి. కొన్ని అన్ని చెప్పను, కొన్ని మాత్రమే చెప్తా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి చెప్పేటప్పుడు మోసాలలో అంటే చాలా ఎక్స్పెక్ట్ ఉంటుంది. ఓన్లీ మోసం అంటే ఓన్లీ డబ్బులు ఒకటే కాదు. సో మోసాలు చేసేటప్పుడు ఏముంటుందంటే నేను ప్రాక్టికల్గా కొంతమందిని చూసిన, పేర్లు వద్దు కానీ మార్కెట్లో ఒకప్పుడు పెద్దోళ్ళు వాళ్ళు, ఇప్పుడు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియాలి. పాయింట్ నెంబర్ 1, ఇది ఇస్తామని చెప్తారు, ఈ ప్లాట్ ఇస్తామని చెప్తారు, లాస్ట్కి అది ఇయ్యరు. అపార్ట్మెంట్లో కూడా కొంతమందిని చూసిన, ఈ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఇస్తామని చెప్తారు, అది ఇయ్యరు. ఎండ్ అయ్యే టైం కల్లా ఇది లేదు, వేరేది వచ్చింది, లేదా ఇది వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు, అగ్రిమెంట్ ఇచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది, ఫైనల్కి వెళ్ళినప్పుడు ఇది లేదు అని చెప్పడం కానీ, ఇది వేరే వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందని కానీ, దీంట్లో ఏదో లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని కానీ, లేదా ఇక్కడ ల్యాండ్ లార్డ్కి మాకేదో ఇష్యూస్ వస్తుందని కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదో తీసుకొచ్చి ముందు పెడతారు. ఇనిషియల్గా చెప్పరు, తర్వాత లాస్ట్లో చెప్తారు. ఇంకొకటి ఏంటంటే రీఫండ్ పాలసీలలో చాలా మోసాలు జరుగుతాయి. ప్రాపర్టీ కొనండి, నచ్చకపోతే మీ పైసలు మీకు మొత్తం రీఫండ్ ఇస్తామంటారు. ఇక్కడ మీ అందరికి చెప్పదలుచుకున్న వ్యూవర్స్ అందరికీ, ఎందుకంటే ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా గత కొన్ని సంవత్సరాలుగా నన్ను నమ్మి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, నన్ను ఇష్టపడే వాళ్ళు కావచ్చు, నేను చెప్పే అడ్వైజ్ని తీసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీరు ప్లాట్ కొనండి, నచ్చకపోతే మీకు మొత్తం ఫుల్ రీఫండ్ ఇస్తాం. ఇందులో 100 రకాల మోసాలు ఉంటాయి. ఓకే, ఆ రీఫండ్ల మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఎక్కువ శాతము ఇచ్చినా కూడా మొత్తం ఇయ్యరు. ఇచ్చినా కూడా దాంట్లో ఎంత టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఎంత కట్ చేస్తారు ఏందన్న చూసుకోవాలి. రెరా రూల్ ఏంటంటే 2% కట్ చేయాలి. అది 20% కూడా కట్ చేసే వాళ్ళు ఉన్నారు, 100% కట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి కట్టినామంటే హుండీలో వేసినట్టే అయిపోయినట్టే అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు రీఫండ్ వెళ్ళే వాళ్ళు అందరూ కావాలని రీఫండ్కి వెళ్ళరు కదా, ఏదో ఎమర్జెన్సీ ఉండి ఏదో అమౌంట్ అడ్జస్ట్ అవ్వకనో, లోన్ రిజెక్ట్ అయ్యో, ఇట్లాంటి వాటి వల్ల వెనకకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి దగ్గర కూడా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్రూవల్ రాకముందు, ఎల్పి నెంబర్ రాకముందు టెంటేటివ్ లేఅవుట్లల్లా ఇక్కడ ఇది వచ్చేస్తుంది, అది వస్తుంది అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు కదా, అట్లా విఎఫ్ఎక్స్లు, 3Dలు, మినీ ఆర్చరీలు అవి ఉంటాయి కదా, అవి చూపిస్తారు. ఇట్లా వస్తుంది ఇట్లా అనగానే అందరూ ఎగబడతారు ఇక దానికి దాన్ని. లేకపోతే ఇక సెలబ్రిటీల గురించి అయితే మాట్లాడొద్దు. చెప్పి 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 బెజార్ వచ్చింది నాకైతే. అయినా సరే మన వాళ్ళు మాత్రం అది మానరు చాలామంది. అది ఎందుకు మరి అంత అటాచ్మెంట్ మన ఇండియాలోనే, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఆ ఎఫెక్షన్ అనేది హీరోలతోని, హీరోయిన్లతోని, యాంకర్లతోని. మా హీరో చెప్పిందంటే కరెక్ట్, మా హీరోయిన్ చెప్పిందంటే కరెక్ట్, మా యాంకర్ చెప్పిందంటే కరెక్ట్. ఓకే, వాళ్ళకి ఏం తెలియదు. ఏ ఒక్క హీరో కూడా, ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఇవాళ దాకా కెమెరా ముందుకు వచ్చి ఈ ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే నేను ఇట్లా అడ్వర్టైజ్ చేస్తున్నా అంటే నేను రెస్పాన్సిబుల్, ఇది మంచిగా ఉండదు, నేను చెప్తున్నా కదా మీరు కొనండి,
ఏమైనా నేను గ్యారంటీ అని ఎవరు అన్నారు. అవును. వాళ్ళది ఎంతసేపు వచ్చినామా అడ్వర్టైజ్ చేసినామా 30 సెకండ్లు 1 మినిట్ చేసిన దానికి వాళ్ళ కోట్లు ఇస్తారు వెళ్ళిపోతారు. జస్ట్ వాళ్ళ ప్రమోషన్ వరకు మాత్రమే ఉంటుంది ప్రోడక్ట్ తో వచ్చి. ఇంకోటి ఏదైనా తీసుకోండి, దాంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ కింద ఒక స్టార్ మార్క్ వేసి D&C అని రాసి ఉంటుంది. అంటే ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది. దాంట్లో కూడా చాలా ఉంటాయి, హోల్స్ బోల్స్ అన్నీ ఉంటాయి లోపల. అవన్నీ ఎవరు మనకి బయటికి చెప్పరు. మనం తొందరపడి పోవద్దు దాంట్లో. నేను చూస్తున్నా కదా, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. నేను చెప్తున్నాను కాదు, ఎవరు మనకు చుట్టం కాదు, ఎవరు మనకు శత్రువు కాదు. రియల్ ఎస్టేట్లో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే వ్యక్తిని నేను. ఎప్పుడు ఎవరికి చెడు జరగాలని కానీ, ఎప్పుడు ఎవరికి అన్యాయం జరగాలని కానీ కోరుకునే వ్యక్తి నేను కాదు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా కష్టపడితే డబ్బులు వస్తే నాకు బాగా తెలుసు, ఎట్లా డబ్బు సంపాదించకూడదో బాగా తెలుసు నాకు రియల్ ఎస్టేట్లో. సో నా ఎక్స్పీరియన్స్లో నేను ఏం చెప్తా అంటే, సెలబ్రిటీ వాళ్ళు వచ్చిన దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే రియాలిటీ. సెలబ్రిటీలు వచ్చే దగ్గర ప్రాపర్టీస్లలో ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. కాబట్టి మీరు సెలబ్రిటీ ముఖాలు చూసి పోకండి, నేను చెప్పేది అది. మీరు అక్కడ సెలబ్రిటీ ముఖాలు చూసి పోయినా సరే లీగల్గా క్లియర్ ఉంటేనే కొనండి. చెప్పిన డెవలప్మెంట్స్, చెప్పిన కమిట్మెంట్ అన్ని కరెక్ట్గా ఇస్తేనే కొనండి. ఇంకా కొందరు ఏముంటుందంటే DTCP అప్రూవ్డ్ ఉంది, ఇది నేను ఇన్ని వెంచర్లు చూసిన, వీడు పొగరు అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, పెద్ద పీకుడు, వీడు అన్ని తెలుసు అనుకోండి, ఏమని అనుకోండి, నాతో పాటు రండి మీకు 100 వెంచర్లు చూపిస్తా. అప్రూవ్డ్ DTCP ఉంటుంది, అప్రూవ్డ్ HMD ఉంటుంది. దాంట్లో ఒక్క రోడ్ ఉండదు, ఒక ఎలక్ట్రిసిటీ లైన్ ఉండదు, ఏముండదు. అట్లాంటివి కూడా ఉంటాయి. అట్లాంటివి కూడా మస్తు చూసినాను నా సర్వీస్లో. డౌట్ ఉంటే నాతో పాటు రండి, నేను చూపిస్తాను మీకు కావాలంటే. ఎవరు అనేది నేను చెప్పను, అట్లా కూడా ఉంటాయి. సో డెవలప్మెంట్స్ చెప్పినే చేస్తున్నారా లేదా, వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి దాచుకుంటారు కదా, ఆ డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు, మంచి ప్రాపర్టీ కొనండి. దానికి 4 దిక్కులు ఉండవు, 4 రాళ్ళు ఉండవు, పెయింటింగ్ ఉండదు. స్టార్టింగ్లో అమ్మేటప్పుడు మాత్రం చక్క రంగు చేస్తారు, మస్తు ఉంటుంది నీట్గా. అవును. 1 ఇయర్ తర్వాత ఉండి అది అడవిలాగా జంగలాగా తయారై ఉంటుంది. చాలా వెంచర్లు ఉన్నాయి అట్లా, మస్తు వెంచర్లు తిరిగి నేను అన్ని హైవేలలో చూసిన, మళ్ళీ ఒక హైవే అని కాదు, అన్ని హైవేలలో తిరిగి చూసిన. ఇక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందంటే ఇక దాన్ని చెప్పొద్దు. ఇక ఆడ అన్ని బీర్ సీసాలు, ఆడ అన్ని చెత్తలు, ఆడ ఈవినింగ్ పూట అయితే, సాయంత్రం పూట అయితే ఆడ సిట్టింగ్కి ఒక ప్లేస్ అయిపోతుంది అది. కాబట్టి అట్లాంటి దాంట్లో పోకండి. మనం కొన్న ప్రాపర్టీకి సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. ఇక్కడ కస్టమర్లు చేసే ఒక మిస్టేక్ ఉంటుంది, అందరు కాదు కొందరు. సంవత్సరానికి 10,000 కట్టాలా, సంవత్సరానికి 20,000 కట్టాలా మెయింటెనెన్స్కి అంటారు. అంటే ఎంత వస్తుంది సంవత్సరానికి 20,000 అంటే? గజానికి 100 రూపాయలు వేసుకుంటే 200 గజానికి 20,000 అవుతాయి. కానీ 20,000 వల్ల మీ ప్రాపర్టీ ఎంత సేఫ్ ఉంటుంది? క్లీన్గా మెయింటెనెన్స్ ఉందా లేదా, సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా ఉన్నారా లేదా, ఇవి చూసుకోవాలి. సరే వాళ్ళు లేకపోయినా దానికి ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుంది, ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి, ఎట్లా దాన్ని క్లీన్గా ఉంచాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రాపర్టీ కొన్న తర్వాత ఖచ్చితంగా ఫెన్సింగ్ లేచి పెట్టుకోవాలి. అట్లా ఉంటుంది. ఏజెంట్లకు కూడా ఏంటంటే కమిషన్లు ఇస్తామని చెప్తారు. చాలా ఇదొక గలీజ్ అలవాటు తయారైంది చాలామంది మార్కెట్లో. చెప్పేటప్పుడు బ్రోచర్ల మీద లేదంటే మీటింగ్లలో లంబా చూడ చెప్తారు. మీటింగ్లలో ఇంత వస్తుంది, ఇన్ని లక్షలు వస్తాయి, ఎన్ని లక్షలు వస్తాయి, ఇంత ప్రాపర్టీ అమ్ముతా అంటారు. నిజానికి పోతే ఆ కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ కావచ్చు, ఇంకోటి వీళ్ళ మీద పడే ఎఫెక్ట్ అంతా కూడా ఏజెంట్ల మీద రుద్దుతారు. అవును. అట్లా నాకు జరిగింది, ఎవరికో కాదు, నాకు జరిగింది అట్లా. నేను కష్టపడి నేను సేల్స్ చేసిన దానికి నాకు డబ్బులు లేకుండా ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. నేను చేసిన సర్వీస్ కంటే 2 రూపాయలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 యాంగిల్స్ చూసిన నేను, ప్లస్ చూసిన మైనస్ చూసిన. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఏదో చెప్పంగానే బ్లైండ్గా ఫాలో అవ్వకుండా క్లియర్గా ఉందా లేదా, మనకి ఇచ్చే రూపాయి ట్రాన్స్పరెన్సీగా ఇస్తారా లేదా. ఇంకా కొందరు ఇంకొక గలీజ్ అలవాటు ఏమైందంటే, మార్కెట్లో ఒక రేట్ చెప్తారు, ఇంత రేటు తగ్గించి ఇచ్చేస్తారు. కస్టమర్లకు కూడా ఆడ దెబ్బ వాళ్ళు పడుతుంది. వాళ్ళకు కూడా ఏంటంటే నమ్మకం పోతుంది. చెప్పడం ఎక్కువ రేట్ చెప్పడం ఎందుకు, తగ్గడం ఎక్కువ తగ్గించడం ఎందుకు, ఒక రేటు ఫిక్స్డ్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నది, నేను చాలా కంపెనీలలో తిరిగి చూసినా, వాళ్ళ అన్ని సిస్టమ్స్ అన్ని అర్థం చేసుకున్న వాటి చెప్తున్నా. ఎవరైతే ఫిక్స్డ్ ప్రైస్ పెడతారో నన్ను అడిగితే వాళ్ళే బెటర్. ఫిక్స్డ్ ప్రైస్ ఉండాలి, లేదా ఒక 1000 2,000 ఒక రీజన్ ఉంటుంది దాన్ని కూడా తగ్గించడంలో కూడా. అమాంతం తగ్గియొద్దు, అమాంతం పెంచొద్దు, అట్లా ఉంటే కూడా వర్కౌట్ కాదు. సో ప్రైజెస్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించి చూసుకోండి. అండ్ ఏజెంట్లకు జరిగే మోసాలు కూడా చాలా ఉన్నాయి, నేను అన్నీ చెప్పలేను కానీ కొన్ని చెప్తున్నా. సో కాబట్టి ఒక కస్టమర్ ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన ఎంతో ఎఫర్ట్స్ పెట్టుంటాడు, అవునా కదా. ట్రావెలింగ్ పెడతారు, దాని తర్వాత అన్ని సర్వీస్ ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు, మొత్తం గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ అన్నీ ఇస్తారు. ఆఖరికి వచ్చేటప్పుడు ఏజెంట్లో పొట్టలు కొడతారు. ఏజెంట్ పొట్ట కొట్టిన ఏ ఒక్క కంపెనీ కూడా రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, ఏ ఒక్క కంపెనీ కూడా బాగుపడదు. బాగుపడినా ఏదో రోజు అది కిందికి పోతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, తక్కువ ఏజెంట్లను తక్కువ అంచనా వేస్తారు చాలామంది. ఒక్క ఏజెంట్ దలుచుకుంటే కంపెనీని అన్యాయం చేయగలుగుతాడు, కంపెనీని లాస్ చేసి పడేయగలుగుతాడు. ఆయన దాని కంపెనీని దెబ్బ కొట్టాలంటే ఏజెంటే దెబ్బ కొడతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మన దగ్గర పనిచేసేటోళ్ళు వాళ్ళ వల్ల రూపాయి మనకి లాభం వస్తున్నప్పుడు వాళ్ళకి ఫేవర్ చేయాలి కానీ లాస్ చేయొద్దు.
అవును. నాకు అట్లా చాలా జరిగినాయి. నేను ఎవరికి అట్లా అన్నది ఏం చేసినా నేను ఫీజు అనుకుంటా దాన్ని. ఏంటంటే చలో నాకు ఇది దెబ్బేసినావా, ఓకే నేను ఈ లెర్నింగ్ కోసం నేను ఇంత ఫీజు అమౌంట్ పే చేసినా అనుకుంటాను. పాజిటివ్, చలో ఏం కాదు, చలో నువ్వు ఒకటి నేర్పించినావు కదా, జీవితంలో ఇలాంటి మిస్టేక్ ఇంకో దగ్గర చేయను నేను. జీవితంలో నా దగ్గర ఇలాంటి వాడు ఇట్లా చేస్తే ఇట్లా ఇట్లా పట్టేస్తాయని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా బాస్. 8-10 ఏళ్ళ మార్కెట్లో ఉన్నా నేను, 10 years మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్నా. ఈ 10 సంవత్సరాలు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా, గ్రౌండ్ లెవెల్లో జరిగే అన్యాయాలు చాలా చూసి వచ్చిన నేను. ఐ నో వెరీ వెల్. వీనికేం తెలుసు వీనికేం తెలుసు అనుకుంటారు. అయినా మార్కెట్లో తిరుగుతా నేను. స్టూడియోలో కూర్చున్నంతసేపు మీకు నాకు కనిపిస్తుంది. ఈ స్టూడియో దాటితే నేను ఎక్కడుంటా, ఏం పని చేస్తా మీకు తెలుసా? గ్రౌండ్లో ఉంటా నేను. సో ఆ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో మాత్రమే చెప్తున్నా, ఎవరు అనడం కాదు. ఎమోషనల్లో ఫ్లోలో ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన. ఏజెంట్లను తొక్కేయకండి, ఏజెంట్లను అన్యాయం చేయకండి, అట్లనే కస్టమర్లకు అన్యాయం చేయకండి. కస్టమర్లకు కూడా చెప్పిన ఒక ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ రీజనబుల్ ప్రైస్కి చెప్పండి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన డెవలప్మెంట్స్, కమిట్మెంట్ ఏవైతే ఉన్నాయో చేసియండి. అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, రియల్ ఎస్టేట్ ఇంకా బాగా ఎదగాలి. అండ్ రియల్ ఎస్టేట్ ఇప్పటిదాకా వచ్చింది బిగినింగే, రాను రాను ఇంకా అద్భుతంగా వెళ్తుంది. అద్భుతంగా జరగాలని ఒక బ్రదర్ లాగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.